ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అవినీతికి వ్యతిరేకంగా కానివ్వండి, అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బయటకు వస్తున్న ఈ స్కామ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అన్నదైతే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే అవసరం లేని చోట టవర్లు నిర్మించడము, అవసరం లేని వెయిట్ కన్నా ఎక్కువ టవర్లు నిర్మించే ప్రయత్నం చేయడము, దానికి కేటాయింపులు కూడా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న చెల్లింపుల కన్నా ఆల్మోస్ట్ డబుల్ రేట్లు పేమెంట్ చేయడం అన్నది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్కామ్ వెనకాల పెద్దలు ఉన్నారు అన్నదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సంబంధించిన అధికారులు ఉన్నారన్నది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే అదేదో మాటలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే పంక్తులు ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టుగా. అదే తరహా మోసానికి తెరతీసే నేపథ్యంలో కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు మనం చూసినా సరే దాదాపుగా 350 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్కు ఇప్పటికీ అడుగులు పడినట్టుగా తెలుస్తుంది. గతంలో 750 కోట్లకు సంబంధించిన స్కామ్ కూడా జరిగిందా అన్న అనుమానం కూడా కొద్దిమందిలో ఉన్న నేపథ్యంలో చూడాలి అసలు ఏం జరుగుతుంది అన్నది.